ఈరోజు మా పెరట్లో చుక్కకూర చాలా చక్కగా కాసిందండి. దాంతో పప్పు అయితే చేసుకుందాం. మా అమ్మ ఇలాగే చేస్తుందనమాట. సో నేను కూడా అలాగే చేస్తున్నాను. ముందుగా గంట పాటు నానబెట్టుకున్న నేను నాటు కందిపప్పును కుక్కర్లో వేసుకుంటున్నానండి నీటితో సహా. అలాగే టమాటో ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్క, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి అంతా ఒక్కసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద తీసుకోండి. అప్పుడు పప్పు మనకు మంచిగా ఉడుకుతుందనమాట. పప్పు ఒక్కసారి ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి అంతా కలిపేసి నేను చుక్కకూరనంతా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ పప్పులోనే కడిగి పెట్టుకున్న చుక్కకూరను వేసేసి సరిపడా ఉప్పు, కారం, అలాగే జీరా పౌడర్ 3 కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఇంకొక విజిల్ మనము కుక్కర్ని అయితే ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని అయితే తాలింపు అయితే పెట్టుకుందాము. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఒకవేళ మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీనికోసం నెయ్యి తాలింపు అయితే వేసుకుంటున్నాను. తడకా ప్యాన్లో నెయ్యి వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, కచ్చపచ్చగా దంటి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసి ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న పప్పు లోపల దీన్ని వేసేసి ఒక్క 5 నిమిషాలు ఇలా మరగనిచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి పాపడ్తో పాటుగా, లేదా ఆమ్లెట్ వేసుకొని. సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.